హై ప్రోటీన్ పన్నీర్ పెసరట్టు చేసేద్దాం. దీనికోసం నైట్ అంతా మీరు ఒక కప్పు పెసలు నానపెట్టుకోండి. దాంతోపాటు 2 స్పూన్లు శనగలు. మీకు ఇష్టమైతే శనగలు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. శనగలు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, సో దీంట్లో వేస్తే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇవన్నీ మీరు ఒక మిక్సీ జార్లో తీసుకుని ఒక 1/2 ఇంచ్ అల్లం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2-3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్ అనమాట. మీకు ఇష్టమైనంత కారం వేసుకోండి. దీన్ని మీరు ఒకసారి మంచిగా బ్లెండ్ చేసుకోండి. అంటే ఇది దోశ కన్సిస్టెన్సీ అంత పలుచగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదు. సో ఒక పెనం కాలాక మీ పెసరట్లాగా వేసుకుని దాని మీద మీరు గ్రేట్ చేసిన పన్నీర్ వేసుకోండి. సో ఆ పన్నీర్ పైన మీరు కొంచెం కారం, ఉప్పు, పసుపు ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారప్పొడి అండ్ మునగాకు పొడి వేస్తున్నా. కారప్పొడి అంటే కరివేపాకు కారం. సో ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మంచిగా రోస్ట్ అయ్యాక కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక సర్వ్ చేసేసుకోండి. మీ దోశ రెడీ అయిపోయింది.